హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ కిల్లర్ పార్ట్ 9. డైనింగ్ టేబుల్ దగ్గర నీ వేషాలు తెలీదు అనుకుంటున్నావా? నువ్విలాంటి షర్టులు వేసుకుని నా ముందు ఎక్స్‌పోజింగ్ చేసినంత మాత్రాన నీ మీద మళ్ళీ లవ్ కాదు కదా! కనీసం మనిషివని కూడా నేను అనుకోవటం లేదు. నువ్వు నీ ఒంటి మీద బట్టలు మొత్తం విప్పినా నాకు కొంచెం కూడా ఫరక్కుండదు. సో, నా నుండి నువ్వు దూరంగా ఉంటే బెటర్. లేకపోతే దాని పరిణామం ఎలా ఉంటుందో నువ్వు కల్లో కూడా ఊహించుకోలేవు అని సీరియస్గా చెప్పి గెట్ లాస్ట్ అని కోపం ప్లస్ బేస్ వాయిస్తో చెప్పేసరికి స్వప్న దడుచుకుని పైకి లేచింది. ఇంకా స్వప్న అలానే ఉండేసరికి ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? మెడ పట్టుకుని బయటికి గెంటడానికి కూడా నాకు చిరాగ్గా ఉంది. ఎందుకంటే నిన్ను ముట్టుకోవాలి అంటేనే నాకు చాలా అసహ్యం అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. అలా చెప్పేసరికి స్వప్న సైలెంట్గా వెళ్ళిపోతుంది. అభి అసహనంగా ఇంకో ప్యాకెట్ సిగరెట్ అవగొట్టాడు. స్వప్న కోపంగా తన రూమ్కి వెళ్ళి అక్కడున్న ఫ్లవర్ వాస్ పగలగొడుతూ ఉంది. ఛ! అభికి నా మీద కోపం ఉంటుంది. కొన్ని రోజులకు అది దూరమైపోతుంది. మళ్ళీ దగ్గరైతే నన్ను మళ్ళీ లవ్ చేస్తాడు అని అనుకుంటే మొత్తం రివర్స్ అయ్యింది. ఇన్ని రోజులు దూరంగా ఉండటం వేస్ట్. అయినా నిన్ను అంత తొందరగా వదలనభి. నిన్నొకసారి వదిలినందుకే నేను బికారినయ్యా. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో వదిలే ఛాన్సే లేదు అని కోపంగా అనుకుంటుంది. అభి తొందరగా రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళిపోతాడు. అభి గౌతమ్ని కూడా వెంట తీసుకుని వెళ్ళేసరికి అభిని మనసులో బండబూతులు తిట్టుకుంటాడు గౌతమ్. కార్ పార్కింగ్లో ఆపి కార్ బ్యానెట్పై కూర్చుని ఏంట్రా మనసులో నన్ను బాగా తిట్టుకుంటున్నావు? మరి బయటికి ఎలానో అనలేను కదరా బాబు. మీ ఇంట్లో చిరాకుంటే నువ్వు వస్తే సరిపోతుంది కదరా. నన్నెందుకు తీసుకొచ్చావని కోపంగా అడుగుతాడు. నువ్వు లేకుండా నేనేం చేస్తానురా వచ్చి కాలేజ్కి? నేనేదో నీ లవన్ అన్నట్టు మాట్లాడకురా అభి. సరే కానీ నిన్న వాళ్ళు వచ్చారురా, అమ్మమ్మ వాళ్ళు. అంటే మీ నానమ్మ వాళ్ళు కూడా వచ్చే ఉంటారుగా. వచ్చింది. మరి అది కూడా వచ్చిందా? వచ్చింది. జరిగిందంతా మొత్తం వివరంగా చెప్పాడు అభి గౌతమ్కి. గౌతమ్ కోపంతో సిగ్గు లేకుండా అలా ఎలా వచ్చిందిరా? అసలది మనిషే కాదు. ఛీ వేస్ట్ ఫెలోది అని స్వప్నని తిట్టుకుంటూ ఉంటాడు గౌతమ్. గౌతమ్ తిట్టుకుంటూ ఉంటే అభి గౌతమ్ వైపు చూసి నవ్వుకుంటాడు. అప్పుడే అను వాళ్ళు వస్తారు స్కూటీ మీద. పల్లవి ఏదో చెప్తుంటే నవ్వుతూ ఉన్న అనుని చూస్తే ఎందుకో అప్పటి వరకు మనసులో ఉన్న చిరాకు పోయింది. స్కూటీ పార్క్ చేసి వస్తున్న అను వాళ్ళని పిలుస్తాడు అభి. అభి పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న అనుని చూసి గట్టిగా ఇప్పుడు గనక నువ్వు రాలేదు అనుకో నా కారుకి యాక్సిడెంట్ చేసింది మీరేనని, యాక్సిడెంట్ చేసిందే కాకుండా మమ్మల్ని మోసం చేసి తప్పించుకుని పారిపోయారని మొత్తం ఎవిడెన్స్ అంతా పోలీసులకు చెప్పి కంప్లైంట్ ఇస్తా. మీ ఇష్టం అని అనేసరికి అప్పటి వరకు ఆగి ఉన్నాను. వాళ్ళు ఎవిడెన్స్ అని చెప్పేసరికి వాళ్ళ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉన్నాయో అని భయం స్టార్ట్ అయ్యింది. ఇంకేమీ చేయలేక అభి దగ్గరికి వెళ్తుంది. వస్తున్న అనుని కన్ను ఆర్పకుండా చూస్తున్నాడు. ఎల్లో కలర్ చుడీదార్ వేసుకుని చున్నీని 2 భుజాల వైపు వేసుకుని ఎక్స్పోజింగ్ అనేది ఎక్కడా లేదు. చిన్నపిల్లలకు బాగా ఆయిల్ పెట్టి జడ వేసినట్టు ఉంది. ఎప్పుడో 90స్లో పుట్టాల్సింది ఇప్పుడు పుట్టింది. ఎందుకో అభికి అనుని అలా చూడగానే చాలా ముచ్చటగా ముద్దుగా అనిపించింది. అప్పటికే అను వాళ్ళు అభి దగ్గరికి వచ్చేశారు. ఏంటి పిలుస్తుంటే అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు అని అంటాడు గౌతమ్. సీనియర్స్ అంటే భయం లేదు కదా మీకు? అవునులే ఎందుకుంటుంది, యాక్సిడెంట్ చేసి వాటి నుండి తప్పించుకోవటం మాత్రం తెలుసు కదా అని వెటకారంగా చెప్పేసరికి పల్లవి అభిని చూస్తూ సారీ సార్, మేము కావాలని చేయలేదు, బై మిస్టేక్ అలా జరిగింది. మీరు నిన్న మా అను లంచ్ బాక్స్ తిన్నారుగా, దానికి దీనికి చెల్లు ఓకేనా సార్? ఏంటమ్మా 50,000 వేస్ట్ చేసి జస్ట్ 50 రూపాయలు కూడా ఉండని లంచ్ బాక్స్ని చూపించి ఎస్కేప్ అవుదామనుకుంటున్నారా అని గౌతమ్ అనేసరికి పల్లవి పళ్ళు నూరుతూ చాలా అంటే చాలా కోపంగా గౌతమ్ వైపు చూస్తుంది. గౌతమ్ పల్లవిని చూసి
ఎక్కువగా నూరకు ఊడిపోతాయి అని అంటాడు. మళ్ళీ నిన్ను చేసుకోవడానికి కూడా ఎవరూ రాడు. నన్ను చేసుకోవాలంటే ఎక్కడో ఎవడికో బీభత్సంగా రాసుండాలి వాడికి అని స్టైల్‌గా తన జడను వెనక్కి వేసుకుంటుంది పల్లవి. అవునవును. నిన్ను భరించడం అంటే మామూలు విషయమా? పాపం వాడెట్టా భరిస్తాడో ఏంటో అని జాలిగా అనేసరికి పల్లవి కోపంగా ఇంకా ఏదో అందం అనేసరికి అను పల్లవి చెయ్యి పట్టుకుని ఆపుతుంది. అభి వైపు తిరిగి ఏదో చెప్దాం అనుకునేటప్పటికి అనుని కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాడు అభి. నిన్న జరిగినవన్నీ ఒక్కొక్కటి గుర్తు వచ్చేసరికి మళ్ళీ భయం స్టార్ట్ అయింది అనుకి. వెంటనే తల దించుకుని సారీ సార్ మేము కావాలని చేయలేదు అనింది అను. ఇంకోసారి మీ జోలికి రాము. మీరు కూడా అది మనసులో పెట్టుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని అంది. నిన్న అభి తనని కిస్ చేయటం గుర్తుకు వచ్చి మరి నా కార్ డ్యామేజ్కైన మనీ ఎవడిస్తాడు? నీ ఫ్రెండ్ మనీ తీసుకురావడానికని వెళ్ళింది ఏటీఎంకి అని అడిగేసరికి పల్లవి ఆ రోజు చేసింది గుర్తుకు వచ్చి భయంగాను వెనక్కి వెళ్ళి దాక్కుంది పల్లవి వెనకాల. అను తన చేతుల్ని నలుపుకుంటూ అది అది అంత మనీ అంటే మా దగ్గర లేవు సార్. ఇంట్లో తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ సార్ అని అడిగేసరికి సరే అంతగా అడుగుతున్నావు కాబట్టి నాకు మనీ వద్దులే. అభి అలా అనేసరికి సంతోషంగా తల పైకెత్తేసరికి అభి కన్నింగా నవ్వుతూ చూస్తున్నాడు. దానికి బదులు 1 మంత్ మొత్తం నేనేం చెప్పినా చెయ్యాలి. దానికి ఓకే అంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని నవ్వుతూ అన్నాడు అభి. అప్పటి వరకు అను వెనకాల దాక్కున్న పల్లవి కూడా బయటికి వచ్చి అదేమీ చేయదు. ఎందుకు చెయ్యాలి అయినా? మేమే మీ కారుకి యాక్సిడెంట్ చేసినట్టు ప్రూఫ్ ఉందా ఏమైనా? అని అనగానే గౌతమ్ తన ఫోన్లో వీడియో చూపించి అందులో పల్లవి యాక్సిడెంట్ చేయటం, తర్వాత ఎస్కేప్ అవడం, అను కూడా స్కూటీ తీసుకుని పారిపోవటం మొత్తం ఉందే ఫుటేజ్లో. భయంతో ఇద్దరూ వాళ్ళ వైపు చూసేసరికి ఇవి సరిపోతాయి అనుకుంటా మీరన్న ప్రూఫ్స్. ఇప్పుడు ఇవి మీ ఇంటికి పంపాననుకో ఏం జరుగుద్దంటారు? అని గౌతమ్ అనేసరికి అను పల్లవి ఇద్దరినీ ఒకరు మొహాలొకరు చూసుకుంటూ ఉంటారు. పల్లవి అభి వైపు చూసి వద్దులేండి సార్ మీకంత శ్రమ ఎందుకు? చెప్పండి. మీరు చెప్పినట్టే చేస్తాం కానీ ఏం చెయ్యాలి సార్? అను పల్లవి చెయ్యి పట్టుకుంది. అను చెయ్యి పట్టుకోవడం చూసిన అభి ఏం లేదు. మేం కాలేజ్కి వచ్చిన తర్వాత మా బ్యాగ్స్ మోయటం, క్యాంటీన్లో మాకు కావలసినవన్నీ అందించడం ఎక్స్ట్రా లాంటివన్నమాట. పల్లవి అంతేనా సార్? ఇంకా ఏదో అనుకున్నా. మాకు ఓకే సార్ అని అంది. అను భయంగా అభి వైపు చూసేసరికి అభి ఒక కిల్లింగ్ స్మైల్ ఇచ్చి సరే ఇక మీరు వెళ్ళండి. ఇంకా లంచ్ టైంలో క్యాంటీన్కి వచ్చేయండి అని అంటాడు. సరే సార్ అని చెప్పి అను చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతుంది పల్లవి. అను వెళ్తూ వెనక్కి తిరిగేసరికి అభి తన వైపు చూసి కన్ను కొడతాడు. దెబ్బకి ముందుకు తిరిగి పల్లవితో వెళ్ళిపోతుంది వెనక్కి తిరిగి చూడకుండా. మరి అభి అను ఒకటవుతారా? అసలు ఏం జరుగుతుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం. దయచేసి స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ మాకు మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.